హలో అండి. నేను డాక్టర్ తేజ పల్మనాలజిస్ట్‌ని. తేజ పాలిక్లినిక్‌లో కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్. విటమిన్ డి డెఫిషియన్సీస్ వల్ల ఊపిరితిత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది లాస్ట్ వీడియో డిస్కస్ చేసాం. ఇప్పుడు అసలు ఊపిరితిత్తుల ఊపిరితిత్తులు ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఎలాంటి లక్షణాలు బయటకొస్తుంటాయి. జనరల్‌గా మాటిమాటికి కోల్డ్, కాఫ్ రావడం, ఇన్ఫెక్షన్స్ తగ్గకుండా ఉండడం, ఈ నీరసంగా ఉండడం, డ్రౌజీగా ఉండడం, బోన్ పెయిన్, జాయింట్ పెయిన్, మజిల్ పెయిన్స్, క్రాంప్స్ రావడం, వూండ్ హీలింగ్ స్లోగా ఉండడం, ఇమ్యూన్ సిస్టమ్ అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయదనమాట. అంటే విటమిన్ డి ఒక్కటే అన్ని పనులు చేస్తాను కాదు, అది కూడా ఇమ్యూన్ సిస్టమ్ని ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. దాంతోపాటు ఈ న్యాచురల్ సోర్సెస్ ఏంటి అంటే మష్రూమ్స్ కానీ, ఈ ఎగ్స్ కానీ, ఫోర్టిఫైడ్, ఇప్పుడు మిల్క్లో వాటిలో విత్ ఫోర్టిఫైడ్ విటమిన్ డి అని, జ్యూసెస్లో ఫోర్టిఫైడ్ విటమిన్ డి అని ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళే ఫోర్టిఫై చేసి కలుపుతున్నారనమాట. సో అట్లా మనకి ఆ సోర్సెస్లో విటమిన్ డి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు ఫిష్, సాల్మన్ ఫిష్ కానీ ఇట్లాంటి వాటిల్లో ఇంప్రూవ్ అవుతుంది. అసలు ఈ విటమిన్ డి వల్ల కొన్ని స్టడీస్ జరిగినాయి. ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, టీబీ కానీ, అదర్ ఇన్ఫెక్షన్స్లో కానీ చాలా వాటిల్లో సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాటిల్లో, సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో దాదాపు 30-40% మంది విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. అంటే సివియర్ ఇన్ఫెక్షన్స్లో ఆ డెఫిషియన్సీ ఇంకా ఇన్ఫెక్షన్స్ని ప్రాబ్లమ్స్ని పెంచుతూ ఉంటుందన్నమాట. సో ఆ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటే అది కొంత ఉపయోగపడుతుంది. అదే 100% ట్రీట్ చేస్తుంది కాదు, అది మన ఇమ్యూన్ సిస్టమ్ని కొంచెం బెటర్గా చేస్తుందన్నమాట. దాంతోపాటు విటమిన్ డి లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ చిన్నపిల్లల్లో విటమిన్ డి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటుంటాయి. రెగ్యులర్ పెద్దవాళ్ళు వేసుకునే కాల్షియం టాబ్లెట్స్లో కూడా విటమిన్ డి లెవెల్స్ 500 యూనిట్స్ అట్లా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఈ గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. మన సైడ్ నుంచి సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించి అలా అవసరమైతే టెస్టులు చేయించుకోవడం, దానికి మెడిసిన్ వాడుకోవడం. ఇంకోటి ఏంటంటే విటమిన్ డి ఈ వాటర్ సాల్యుబుల్ కాదు, అక్యుములేట్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ లెవెల్స్ని బట్టి అండర్ మెడికల్ అబ్జర్వేషన్లోనే వాడాలి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాడద్దు. థ్యాంక్ యూ.